పార్టీపై మీద చేసిన విమర్శలకు సంబంధించిన కౌంటర్ ఇది. సరే, కౌంటర్ కంటే ముందు కేటీఆర్ గారు ఆనాటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, వారి కుటుంబం, కేటీఆర్ గారు మీరు ఒక ఆలోచన, మీరు పదే పదే మర్చిపోతున్నారు, మళ్ళీ మేము జ్ఞాపకం చేయాల్సి వస్తున్నది. తెలంగాణ ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. రాష్ట్ర విభజన చేసింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. ఆ రాష్ట్రము విభజన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టే తెలంగాణ రాష్ట్ర సపరేట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆనాడు తెలంగాణ విభజన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండేవి. ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు ఉంటే మళ్ళీ ఆ ఎన్నికలు ఉన్నట్టే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, లేదా ఆ రోజు రెండే పార్టీలు కదా, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఈ రెండు పార్టీల ఉమ్మడి రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే, ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు జరిగి ఉంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటా తెలుగుదేశం గవర్నమెంటా అనే పరిస్థితి 2014లో ఉంటుండే. రాష్ట్ర విభజన జరగకపోతే, రాష్ట్ర విభజన సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల త్యాగాల ఫలితము, తెలంగాణ ప్రజల ఆవేదన ఫలితము, సోనియా గాంధీ గారి యొక్క మనసు ఆమెని కరిగించింది. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన విభజన, రాష్ట్రం ఇచ్చిన దాంట్లోనే కేసీఆర్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా మొదటిసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కేటీఆర్ గారు రాజకీయంగా మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ యొక్క లోపాల మీద మేము నిలదీసినాము, అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పుడు సక్రమంగా చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు సక్రమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పరిపాలన మంచిగా జరుగుతున్నా, జరుగుతలేదని తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు. ఓకే, మీరు కూడా అపోజిషన్ పార్టీగా మీరు బతకాలి, రాజకీయంగా మీ విమర్శలు మీరు చేసుకున్నాడు తప్పు, మేమంటలేము. కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని కోసే యొక్క పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం చాలా బాధ అనిపించింది. కేటీఆర్ గారు మంచిగా చదువుకున్నావు, మంచి జ్ఞానవంతుడవు, మంచి ఆలోచన పరుడవు, రాజకీయంగా ముఖ్యమంత్రి గారితో మీకు రాజకీయపరమైన మీ పార్టీని బతికించుకోవడానికి ప్రభుత్వం మీద మా మీద ఏదో లేనిపోని నిందలేసి బదనాం చేస్తున్నావు. ఓకే, మేము అది కొంత అపోజిషన్ పార్టీ, మీరు కూడా మీ ఉనికి మీ కార్యకర్తలు బతకాలి కాబట్టి మీరు మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూగటి వేలతో పెగిలిస్తాం. నీ వయసు ఎంత? కాంగ్రెస్ పార్టీ ముందు నీ వయసు ఎంత? కాంగ్రెస్ పార్టీ ముందు నీ శక్తి ఎంత? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ముందు నీ ఆలోచన ఎంత? కాంగ్రెస్ పార్టీ వయసు 140 సంవత్సరాలు, నీ వయసు 50, 52, 53 నీ వయసు. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ వయసు ముందు నీది పావు వంతు వయసు నీది. కాంగ్రెస్ పార్టీ అనుభవము, కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగము, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజల
మేలుకోరే పార్టీ ముందు నీ వయసు చాలా చిన్నది కేటీఆర్. కూకటి వేళ్లతో పిగిలిచ్చేంత శక్తి నీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ అంటే కల్పవృక్షం. అది కల్పవృక్షం కాంగ్రెస్ పార్టీ అంటే. కేసీఆర్ గారు కూడా ఈ కాంగ్రెస్ కల్పవృక్షం ముందు, అందులో కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆ కల్పవృక్షంలో ఒక చిన్న దానికుండి ఏరులో ఒక చిన్న సన్నటి వైర్ లాంటి వాడల్లా. అందులో మనము మర్రి చెట్టు చూడండి, మర్రి చెట్టుకు ఎన్ని ఊడలు, ఎన్ని ఏర్లు. అరే నువ్వు మర్రి చెట్టు, కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు. అరే మర్రి చెట్టుని ఏర్లు వీకేంత దమ్మా కేటీఆర్ నీకు? ఎక్కడ మర్రి చెట్టు? ఆ ఏర్లు ఎక్కడుంటాయి? దేశం మొత్తం ఉంటాయి ఆ ఏర్లు. కాంగ్రెస్ పార్టీ ఏర్లు మొత్తం యావత్ దేశం మొత్తం ఉంటాయి. నువ్వు ఏర్లను, కాంగ్రెస్ పార్టీ ఏర్లను ఎప్పుడు లెంగుతావు? ఏడ బీక్తావు? ఏడైతుంది? నీ వయసు ఎంత? నీ శక్తి ఎంత? నీ అనుభవం ఎంత? నీ ఆలోచన ఎంత? కాబట్టి మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి, మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రెస్లో మీరు మాట్లాడుతున్నారు. మేమేమి దాన్ని తప్పు పడతలేము. మీరు బతకాలి ప్రతిపక్ష పార్టీగా కూడా. ఇంకా 10-15 ఏళ్ళు, మీరు 20 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా మీరు బతకాలి. ఇంకా ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు ప్రతిపక్ష పార్టీకి ఇంకా బతకాలి. మీరు అట్లా బతకడానికన్నా మేము మీకు కొంత వెసులుబాటు ఇస్తాం. కేటీఆర్ గారికి నేనేం చెప్తున్నా అంటే, మీ నాయన కూడా కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు టీడీపీ నాయకుడు కంటే ముందు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఈ కల్పవృక్షము, ఈ మర్రి చెట్టు ఏర్లలో ఏదో ఒక సన్న తీగలాంటి వాడు కేసీఆర్ గారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణము. ఈ ప్రాంతీయ పార్టీలు, బీఆర్ఎస్ కూడా ఈ ప్రాంతీయ పార్టీలు కల్పవృక్షాల కెంచి మర్రి చెట్లకెంచి వచ్చిన ఊడలే ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడ్డాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందంటే, దేశ ప్రజలకు తెలుసు, యావత్ దేశ ప్రజానీకానికి తెలుసు కాంగ్రెస్ యొక్క శక్తి. ఈ దేశానికి బ్రిటిషును తరిమి కొట్టడానికి, బ్రిటిష్ పాలకుల వ్యవస్థను తరిమి కొట్టే దాంట్లో ఆనాడు ఈ 140 ఏళ్ళ చరిత్ర గల ఈ కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, చిన్న వయసులో ఇందిరాగాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అనేక మంది మహానుభావులు ఆ రోజు స్వాతంత్రం ఉద్యమంలో కానీ, స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వీళ్ళందరూ మినిస్టర్సు. మొన్న పుట్టిన కేటీఆర్ ఇంత పెద్ద పెద్ద మాటలు నీ వయసుకు సరిపోవు అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే కదా, బలమైన శక్తి కలది కాంగ్రెస్ పార్టీ. ఈ బలం ముందు నీ కేటీఆర్ యొక్క శక్తి ఎంత? మా యొక్క బలం ముందు ఇప్పుడు నిజంగా మా బలాన్ని తట్టుకునే
దెబ్బ కొట్టే శక్తి కేటీఆర్ గుండి మాట్లాడుతున్నాడు. ఓకే, రాజకీయంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని 2014 తర్వాత 2018లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కారణము తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. జనరల్గా మీరు చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అంటే ఇది ఎవరిని తప్పు పట్టే ఎగ్జాంపుల్ కాదు, ఇది చిన్న ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీడియాకు కానీ ప్రజలకు కానీ అందరు కూడా అర్థమయ్యేటట్టుగా. మనము ఒక పెళ్ళికి పోతామో దావత్కు పోతాం మనం. ఓకే, మనము భోజనం చేసేటప్పుడు వడ్డించేటోని చూస్తాం కానీ వండించేటోని చూస్తామా మనం? వంట ఎవడైతే వంటాడో అని చూడం, వడ్డన చేసేటోనే మనం చూస్తాం. ఆ రోజు రాష్ట్రం ఇచ్చి వడ్డించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఆ టైంకి వడ్డించే జాగల కేసీఆర్ ఉన్నాడు. ప్రజలు అతను చూసారు, ఆయనకు ఓటేసారు. ప్రజలు ఏం తప్పు లేదు, ఇలా సిచ్యువేషన్ అట్లు, అది పరిస్థితులు అట్లుంటాయి. నేనైనా నువ్వైనా జాగలు ఉంటే అంతే. మేము చెప్పు. కాంగ్రెస్ రాజకీయం వ్యవహారము అందుచిక్కని వ్యవహారం. అది ఎవరు అంచనా వేయలేరు. కాంగ్రెస్ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలు, కాంగ్రెస్ అంతర్గత వ్యూహాలు, కొన్ని బహిరంగ వ్యూహాలు, ఇది అంత ఈజీగా అర్థమయ్యేటి ఉండదు. ఈరోజు ఒక తీరు ఉంటుంది మాది, రేపు ఇంకో తీరు ఉంటుంది, ఎల్లుండి ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి ఎవరు కాంగ్రెస్, ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఎవరు ఎన్ని అన్నా మీరు చూడండి, కాంగ్రెస్ అధికారం ఉన్నా అదే గంభీరంగానే ఉంటాం మేము. పరిపాలన పరంగా కూడా అధికారం ఉన్నట్లనే, లేకున్నా మేము అట్లే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం ఉంది కదా అని అహం ఉండదు, అధికారం లేదు కానీ కుంగిపోయేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం. అట్లుంటారు. అవును, కేటీఆర్ అన్నాడు. నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంది? జాతీయ పార్టీలు అది అయిపోయింది అన్నట్టు. దేశ రాజకీయాల్లో రెండే పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ. నువ్వు జాతీయ భారత్ బియ్యాన్ని పెట్టి జాతీయ పార్టీగా అనుకున్నంత మాత్రాన నువ్వు జాతీయ పార్టీగా కాగలిగినవా? మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర కండువలు కప్పినావు, అస్సాంలో కప్పినా, ఎడ కప్పిడు కండువలేనా? ఆ ఒరిస్సాల కండువలు కప్పినావు. ఇంకే స్టేట్ పోయింది, ఆంధ్రప్రదేశ్లో కండువలు కప్పినావు, ఆంధ్రప్రదేశ్ కండువలు కప్పినావు. మరి బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏమాయే? మహారాష్ట్రకి బీఆర్ఎస్ కండువలు కప్పినావు, ఆడేమాయే? కర్ణాటకలో ఇండైరెక్ట్గా ప్రయోగం చేసినావు, ఆడేమాయే? అస్సాం పోతివి, బిస్సాం పోతివి, ఆడిపోతే ఈడిపోతే ఏమాయే? మాటలు ఎందుకు కేటీఆర్? మాటలు ఎందుకు హరీష్ రావు? మీరు కోతల రాయిలు అయిపోయారు వీళ్ళంతా. కోతలు అంటే లేనిది ఉన్నట్టుగా నరకడం అంటారు, కోతల రాయుడు అంటారు. కేటీఆర్కి హరీష్ రావుకి నామకరణం ఏంటంటే వీళ్ళు కోతలు కోసే కోతల రాయిలు అయిపోయారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు
ఆ వృక్షానికి పుట్టిన మీరొక పిందె లాంటి వాళ్ళు. నువ్వు ఎందుకు పీకేస్తా? ఏం తమాషానా? ఏం మజాకా? కాంగ్రెస్ పార్టీని ఎక్కడ వీక్తావు నువ్వు? ఎట్లా? ఒక మాట చెప్తున్నా కేటీఆర్ గారికి, నేను ఒక సందర్భంలో చూసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, జనరల్గా ఇప్పుడున్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేకపోతే పోలీస్ అధికారులు కానీ ఎంప్లాయీస్, ఎన్జిఓస్ ఎంప్లాయీస్ కానీ రాత్రిపూట మీరు ప్రశాంతంగా నిద్రపోతుర్రా? కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచిగా నిద్రపోతురు కదా. 10 ఏళ్ల కాలంలో అధికారులు ప్రశాంతంగా నిద్రపోయే రోజు ఉండేనా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రశాంతంగా నిద్రపోయి ప్రజల సర్వీస్ చేసే ఒక స్వేచ్ఛని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు మీకు స్వతంత్రం ఇచ్చారు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సందర్భంలో కవిత ఒక సందర్భంలో కుర్చీలో కూర్చుంటే ఒక జిల్లా, 2వ జిల్లా, 3వ జిల్లాలో 3 కలెక్టర్లు ఆమె సోఫాలో కూర్చుంటే కవిత కాళ్ళ కాడ కూర్చొని నేను పేర్లు చెప్పా, కుర్చీల పక్క కూర్చున్న చరిత్ర అవుతుంది. పాపం వాళ్ళ తప్పు కాదు, నేను కలెక్టర్లను తప్పు పడతలేను. ఏది కవిత పక్కకు మోకాళ్ళ మీద కూర్చున్న కలెక్టర్లను తప్పు పడతలేను. వాళ్ళని అలాంటి వ్యవస్థని తయారు చేశారు మీరు మీ గవర్నమెంట్లో. వాళ్ళని మానసిక కుంగ తీసుకొని మీ కాళ్ళ కాడ పండబెట్టుకునే ఒక వ్యవస్థని మీరు చేసిర్రు. కవితకు ఏం ప్రోటోకాల్ ఉందని కలెక్టర్లని ఆమె మోకాళ్ళ మీ కాడ కూర్చొని ఆమెకు చెప్పే పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గం కదా ఇదంతా, ఇది అన్యాయం. ఇది ఇన్ని తప్పులు మీరు చేసి ఎంతసేపు కాంగ్రెస్ మీద బురద చల్లుడైనా, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద చల్లుడైనా. కాబట్టి వాళ్లకు నిద్ర పడతలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ 9.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఈ అధికార లాంఛనాలతోటి ఈ రాజ్యభోగ్యాలు అనుభవించారు చూడండి. అందులో వాళ్ళకు ఎటు కూడా ఏమి సుధరాస్తలేదు వాళ్ళకి. అది అంటే వాళ్ళు సర్వీసు పద్ధతిలో చేయలే కదా పరిపాలన. కాబట్టి ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారా కేటీఆర్? దేశానికి స్వతంత్రం వచ్చిన కానీ గుండె సూదు కూడా తయారు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయిన తర్వాత గుండు సూది కూడా మనం బయట దేశాల నుంచి తెచ్చుకునే పరిస్థితి. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక గుండు సూది నుంచి మొదలుకుంటే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన తయారు చేసిన ఒక ప్రణాళికతో భవిష్యత్తు తరాలకు, దేశ ప్రజలకు ముందు చూపుతో అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాటి నుంచి ఈనాటి వరకు. కాబట్టి ఈ సమాజం ఒప్పుకుంటుంది. రాజకీయ పరంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ మనసులో అయితే ఉంటుంది.
సరే రాజకీయంగా మమ్మల్ని మా మీద అంటున్నారు, కానీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. రాజకీయంగా బీఆర్ఎస్ మేము ఆ పార్టీ బతకడానికి తిట్టాల్సి వస్తుందనే ఫీలింగు అన్న వాళ్ళకి కలగాలి కదా. అవును చూస్తున్నా. హరీష్ రావు ఏమంటుండు, కేటీఆర్ ఏమంటుండు అంటే మేము ఇంకా 4 ఏళ్ళు అయిపోయి మళ్ళీ మేమే వస్తాము, వస్తే మీ అధికారుల సంగతి చూస్తామని వాళ్ళు అంటున్నారు. విన్నారా? అంత ఈజీగా మేము 4 ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ని మేము రానివ్వము. తెలంగాణ ప్రజలకు ఎట్లా ఇంకా మెరుగైన పరిపాలన అందించి మా పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని విలేజ్ నుంచి హైదరాబాద్ సమన్వయం చేసుకునే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండే, ఇప్పుడు స్టార్ట్ చేసినాము. కాబట్టి తప్పకుండా ఈ 4 ఏళ్ళు ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తాము. ఎక్కడన్నా లోటుపాటు జరిగితే దాన్ని సవరించి మళ్ళీ అందియగలుగుతాము. రానున్న కాలంలో కూడా కాంగ్రెసే మళ్ళీ అధికారం ఉండే రీతిలో మేము ఈ 4 ఏళ్ల పాటు పరిపాలించే ఒక ప్రక్రియలో ఉంటాము. వాళ్లకు వచ్చే ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తామని అంటేనే కదా ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళెమ్మడి ఉండేది. కాబట్టి రాజకీయంగా వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవడానికి ఇటువంటి కొన్ని డైలాగులు కొడతారు. నేను ఆఫీసర్ని వచ్చేస్తా, ఈయన వచ్చేస్తా, ఏం వచ్చేనికి ఏమవుతుంది? ఆడే పిల్లల మాట, ఆడికి వచ్చేస్తావు నువ్వు? అసలు గవర్నమెంట్ వస్తే కదా వద్దనికే. ఇట్లానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి మీరు నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇదంతా పంచాయతీ. ఉత్తకి ఎందుకు గెలుగుతారా మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పని ఏదో పబ్లిక్ చేసుకుంటూ పోతున్నాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆ గీకుడు ఎందుకు, గోకుడు ఎందుకు, మీకు కరిపించుకున్నాడు ఎందుకు కేటీఆర్ అని చెప్పి. కాబట్టి దయచేసి మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ మీద 140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈక కూడా పీకలేవు. నీకు ఆ శక్తి లేదు, ఆ కెపాసిటీ లేదు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఇక మాతోటి అనవసరంగా మా వాళ్ళతో తిట్లు పడకు. ఇక నువ్వు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే ఊకము. కేటీఆర్ రాజకీయంగా మమ్మల్ని ఏమన్నాను, మేము అంటాం. కానీ మా పార్టీ మీద నువ్వు నోరు మారేసుకుంటే దానికి డబల్ ట్రిపుల్ నోరు మారేసుకుంటాం మేము. ఏడైతే దాన్ని పీకుడు పీకజాలలో పీకుతంటాడా? మర్రి చెట్టు లాంటి మర్రి చెట్టు లాంటి ఏర్లను పీకే అంత కెపాసిటీ కేటీఆర్కి ఉన్నదా? కాబట్టి ఈ డైలాగ్ డెలివరీలు బంద్ చేసి ఏమన్నా నీకు ప్రతిపక్ష పార్టీగా ఏదైనా సలహాలు ఇచ్చేది ఉంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవి కూడా ఏమైనా ఉంటే చూసి చేసి పెడతాడు. ప్రభుత్వమైన ప్రజల కోసమే, ప్రతిపక్షాలైన ప్రజల కోసమే. కానీ నువ్వు పాజిటివ్ లైన్లో పో, నెగిటివ్లో ఎందుకు పోతున్నావు ప్రతిరోజు? ఆయన ఇంకేమైనా క్వశ్చన్స్? క్లోజ్ సబ్జెక్ట్. నేను అదానీ గురించి ఈ ప్రకటన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ ప్రెస్ మీట్ చేస్తాం మీ అందరికీ కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
అదే భయ్ నాకు అర్థం కాలేదు ఏంటంటే ఈ కాంగ్రెస్ పీకే అదేంది కూగుడు వాళ్ళు పీకేస్తా అంటే నాకు అదే అదే అర్థమవుతలేదు అది కదా అరే ఆ కేటీఆర్ స్క్రిప్ట్ ఓడిస్తున్నాడు అరే భయ్ 140 years భయ్ కాంగ్రెస్ ఈ భూమి మీద మానవుడు ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ సజీవంగా సంజీవినిగా బతికుంటుంది. అది పెట్టుకోండి రాజకీయంగా. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ భూమి మీద మానవుడు బతికినంత కాలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది. ఇది నిజము, వాస్తవము. మనము ఇంత పెద్ద చరిత్రలో చూడండి, జనసంఘ్ వచ్చింది పాయే, జనతా పార్టీ వచ్చింది పాయే, ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి, మళ్ళా జంక్షన్ ఏది కాంగ్రెస్ జంక్షన్స్ ఉంటే తిరుగుతుంటే మళ్ళా చాలా. ఈ దేశంలో కొందరు చెప్పినా చెప్పకపోయినా అనేక ప్రాంతీయ పార్టీలు దేశానికి కాంగ్రెసే రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే మనసులో కోరుకుంటారు కొన్ని పార్టీలు. నేను లాస్ట్ కూడా ఇది కూడా చెప్తున్నా, కేసీఆర్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు చేయదు, ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీలో ఆ పార్టీలో అవి లేవు. అందుకే ముందు ఏమన్నా కల్పవృక్షము అంటే, కల్పవృక్షం అంటే యావత్తు ఈ సమాజంలో ఉన్న భూమి మీద ఉన్న మానవులని కడుపులో పెట్టుకొని అందరికీ మంచి జరగాలనే భావనతో ఉన్న కల్పవృక్షం లాంటి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ మర్రి చెట్టు. మర్రి చెట్టుకు చెప్పండి ఆయుష్ని ఎవరైనా చెప్తారా మర్రి చెట్టుది? కాబట్టి ఇది పొలిటికల్గా నా ప్రెస్ మీట్ వెరీ సీరియస్ ప్రెస్ మీటే. ఇదేదో పొలిటికల్గా కేటీఆర్ అన్నాడు కదా అని చెప్పేది కాదు. ఇది వాస్తవాలకు పక్కన నిజాలకు నిజమేది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ సంతానము, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ఆత్మ బలిదానాలు, సాధారణమైన జీవితము, మామూలు సామాన్య మానవు లాంటి జీవితం గడిపే ఒక వ్యవస్థ రాహుల్ గాంధీ గారి కుటుంబము. సాదాసీదా సాధారణమైన జీవితం వాళ్ళది. ఆర్భాటాలు ఉండయి, సొంత ఆశలు సొంత కోరికలు ఉండయి. బీజేపీ కూడా మొన్ననే కదా, జస్ట్ వాజ్పేయి గారు, అద్వానీ గారితో పాటే కదా మొదలైంది. సరే, కొంత కొత్త జనరేషన్ వచ్చింది, కొంత మార్పు జరిగింది, కొత్త నీళ్ళు వచ్చినాయి, కొత్త జనరేషన్ వచ్చింది, హిందూ భావజాలానికి కనెక్ట్ అవుతుర్రు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు కొంత చేంజ్ అయినాయి.
కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం సెక్యులర్ కుటుంబము, సమస్త కులాలు సమస్త మతాలకు దృష్టిలో పెట్టుకొని పరిపాలించే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రెచ్చగొట్టి రాజకీయ అధికారం రావాలని వచ్చే కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవన్నీ కొన్ని బలహీనతలు బీజేపీ వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ అధికారానికి మూడోసారి వచ్చారు వాళ్ళ కేంద్రంలో. ఈ దేశంలో ప్రతి పేదవాడు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఒక ఇంట్లో ఇద్దరా ఒక ఇంట్లో 5 మంది ఉపాధి హామీ ద్వారా రోజుకు 2,000 3,000 4,000 సంపాదించుకొని ప్రశాంతమైన జీవితం గడిపిన ఆనాటి యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు ఏ రకంగా బతికిరు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ప్రజలు. ఆ రోజు ప్రతి ఇంట్లో ఏటీఎం కార్డు ఏది ఉపాధి హామీ ద్వారా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ప్రతి గ్రామంలో ఉపాధి హామీ ఒక ఏటీఎం కార్డు లాంటి జీవితం. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి ఇంట్లో 2,000 3,000 వాళ్ళకి ఇన్కమ్ వచ్చే ఒక సోర్స్ని ఉపాధి హామీ. అలాంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అందించింది. మనం ఈ 10 ఏళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో చూసినాము. ఎమోషన్స్కి ఓట్లు ఇవ్వడం దానివల్ల ప్రజలు నష్టపోయారు. కాబట్టి మరొకసారి కేటీఆర్కి నేను సలహా సూచన చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవహారం మీద అవగాహన లేని మాటలు మాట్లాడి అవమాన పాలు కాకు అని కేటీఆర్కి నేను హితువు ఆయనకు సలహా ఇస్తున్నా. థ్యాంక్ యూ. చలో నైనా.